ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించిన ఓఎంసీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ ఇనుప గనుల తవ్వకాల కేసులో ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించనుంది. దాదాపు 14 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాలో ఓబుళాపురం ఇనుప గనుల తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ జీవో నెంబర్ 71ను విడుదల చేసింది. ఈ కేసులో ఓఎంసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్ మరియు లాపై సిబిఐ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం అలీఖాన్లను కూడా నిందితులుగా పేర్కొంది. సిబిఐ ఈ కేసులో 2011లో మొదటి ఛార్జ్ షీటును దాఖలు చేసింది. ఓఎంసీ అక్రమాల ద్వారా 884 కోట్ల ప్రజాధనం లూటీ చేశారన్నది సిబిఐ అభియోగం. ఈ కేసులో 219 మంది స్థానికులను విచారించిన సిబిఐ 3400 డాక్యుమెంట్లతో కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు సిబిఐ కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో తీర్పు ఎలా ఉంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.